ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచిది ప్రియులారా, మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఈనాటి ధ్యానము నిమిత్తమై మత్తయి సువార్త ప్రియులారా 5వ అధ్యాయము 13వ చరణమును మనం చదువుకుందాం. మత్తయి వ్రాసిన పుస్తకం ప్రియులారా 5వ అధ్యాయము 13వ చరణ భాగమును మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా నా మాటలు విందాం. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి బిగ్గరగా ఆమేన్. ప్రియులారా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించినటువంటి దినాలలో కొండ మీద ప్రసంగం, పప్పరథమముగా చేయబడిన ప్రసంగం, ఈ ప్రసంగమును, ఈ కొండ మీద ప్రసంగమును బైబిల్ పండితులు దానికి చెప్పిన భాష, దానికి పెట్టిన పేరేమిటంటే ధన్యతల కొండ. ఏ కొండ చెప్పాలి? ఏ కొండది? ధన్యతల కొండ. అంటే ఎక్కువగా ధన్యులు వారు, వీరు ఫలాని వారు ధన్యులు అని చెప్పి ప్రభు సంబోధిస్తూ మాట్లాడిన సందర్భాలు ఈ వాక్యంలో చూస్తాం. ప్రియులారా, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ప్రభు వస్తూ చివరిలో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనగా దైవ బిడ్డలుగా, క్రీస్తుని నమ్ముకున్న వారిగా, క్రీస్తును వెంబడిస్తున్న వారిగా ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నవారందరితో ప్రభు చెప్పుతూ మాట్లాడుతున్నాడేమనంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటాడు. హల్లెలూయా. ఎవరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే, క్రీస్తును ఎరిగిన వారు, క్రీస్తులోనికి మార్చబడిన వారు, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తు నిమిత్తమే ఇదిగో ప్రియులారా ప్రయాసపడేవారు, క్రీస్తును వారి భుజముల మీద మోస్తూ ఎవరైతే నడిపించబడుతున్నారో వారిని ప్రభు అంటున్నాడు, మీరు సర్వలోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే దేనికి క్రైస్తవుడిని ప్రభు పోల్చాడంటే, ఒక విశ్వాసిని, ఒక దేవుని నమ్మిన బిడ్డను దేవుడు దేనితో పోల్చాడంటే ఉప్పుతో పోల్చాడు. అదేమిటయ్యా దేవుడు మనలను ఉప్పుతో పోల్చడం? ఉప్పుతో దేవుడు మనలను ఎందుకు పోల్చాడు? క్రైస్తవ బిడ్డలను ఉప్పుతో పోల్చవలసిన పరిస్థితి ఏమిటి అంటే,
దేవుడు తన ఆలోచన ఎంత గొప్పదో, అందుకనే మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు మనం అందరమేమై ఉన్నాం? అంతేనా? బాగా ఎండలో తిరిగి శరీరాన్ని అట్టన్నాం అనుకోండి, ఉప్పుకుంటుందని ఉప్పు అయి ఉన్నావా? నిజమే కదా. చెమట కారినా చెమట ఎట్టుంటుంది? ఉప్పగానే ఉంటుంది. కన్నీళ్ళు వచ్చినా ఉప్పగానే ఉంటుంది. శరీరాన్ని ఊరకట్ట నాలుగుతో టచ్ చేసినా అందుకని చెప్పాడా? అందుకని మీరు లోకానికి ఉప్పై ఉన్నారని. ప్రతి మనిషికి ఉప్పే. అందరూ ఉప్పుతోనే ఉన్నారు కదా, అవునా? గమనించండి, ఇక్కడ మనం గమనిస్తే మనలను అనగా ప్రియులారా క్రైస్తవ బిడ్డలను దేవుడు ఉప్పుతో ఎందుకు పోల్చాడు? ఉప్పుతో పోల్చవలసిన పరిస్థితి ఏమిటి అంటే ప్రియులారా, ఇక్కడ చాలా ఆలోచనతో ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనము చూడగలిగితే ఉప్పు ఎలాగూ తయారు చేయబడుతుంది అంటే ప్రియులారా, ఉప్పు సముద్రపు నీటితో ఏమండి మడులు కట్టి ఆ మడులను నీటితో నింపి కొంతకాలం ఎండబెడతారు. ఎండబెడితే ఆ ఎండబెట్టిన దాని వలన ఆవిరి ఆ ఎండకు ఉప్పు తయారవుతుంది కదా. దేనికి పోల్చాడో ఉప్పుతో మనం చూడగలిగితే కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా నేను చెప్తా ఉంటాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సముద్రములో ఉన్న నీటి ద్వారా ప్రియులారా ఉప్పు తయారు చేయబడుతుంది. ఉప్పు తయారు చేయబడే ఆ ప్రక్రియ మనం చూస్తే దేవుడు మనలను ఉప్పుతో ఎందుకు పోల్చాడో కూడా కొంత అర్థమైపోద్ది. అంతేనా? ఇప్పుడు టెక్నాలజీలు వచ్చేసాయి, అప్పుడు లేదు. ఇప్పుడు చాలా ఉప్పులు ఉన్నాయి కదా, చాలా రకాలైన బ్లాక్ సాల్ట్ అంట, ఇంకొక సాల్ట్ ఏది, పింక్ సాల్ట్, ఇంకా చాలా ఉన్నాయి. రాతి ఉప్పు అంట, ఇంకా చాలా ఉన్నాయి. ప్రియులారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు అప్రథమముగా తయారు చేయబడిన ఉప్పు ఇప్పటి వరకు అదే ప్రక్రియ నడుస్తా ఉంది. అయితే ఉప్పుతో దేవుడు తన ప్రజలను పోల్చడములో ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఉప్పు మొట్టమొదటిగా ఎలా తయారు చేయబడుతుందంటే సముద్రములో ఉన్న నీటిని వేరుపరచి, సముద్రములోనే ఉప్పు తయారవ్వదు. ఉప్పు ఎక్కడ తయారైంది? సముద్రము నుండి కొంత నీటిని వేరు చేసిన తర్వాత. అంతేనా? చెప్పరే, వేరు చెయ్యాలి కదా. పొంగు అనేది ఒకటి వస్తుంది సముద్రములో. రోజుకు ఒక పర్యాయమో 2 పర్యాయాలలో పోటు అనేటువంటిది వస్తుంది. అంటే సముద్రపు నీటి మట్టము పెరుగుదలవుతుంది. పెరుగుదల అయినప్పుడు ఉప్పు మరి ఎక్కువగా దానిలో ఉత్పత్తి అయ్యి ఆ నీరు కొంత సముద్రము నుండి వెలుపల భాగములకు చేర్చబడుతుంది. చేర్చబడిన ఆ ఉప్పును ఇదిగో ప్రియులారా, ఉప్పు తయారు చేసే రైతులు ఏం చేస్తారంటే దానికి ఒక అడ్డుకట్ట వేసి ఆ మడులను నీటితో నింపి ఎండబెట్టడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే అప్పుడు ఉప్పు తయారవుతుంది కొన్ని దినాలు ఆగిన తర్వాత. అంటే
ఇప్పుడు మొట్టమొదటి విషయం, ఉప్పు తయారవ్వడానికి మొదటి కారణం ఏమిటంటే సముద్రము నుండి వేరుపరచబడిన నీటితోనే ఉప్పు తయారవుతుంది. అంతేనా? హల్లెలూయా. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సముద్రము అనగా లోకం, సముద్రము అనగా లోక సంబంధమైనది. ఇదిగో ప్రియులారా, ఒక క్రైస్తవుణ్ణి ఉప్పుతో దేవుడు పోల్చడానికి కారణం ఏంటంటే ఆ క్రైస్తవుడు లోకము నుండి వేరుపరచబడిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 40వ చరణంలో చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 40వ చరణం. అపోస్తలు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి చెప్పు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయబడాలంట? మూర్ఖులకు చెప్పరే. ఏం చేయాలి? మూర్ఖులు. మూర్ఖులంటే ఎవరి మాట వినరు, ఎవరు చెప్పింది పట్టించుకోరు. ఇప్పుడు లోకములో ఉన్న మూర్ఖులకు వేరై రక్షణ పొందిన వాడే క్రైస్తవుడు. కనుక ఈ క్రైస్తవుని దేవుడు ఎవరికి పోల్చాడంటే ఉప్పుతో పోల్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. సముద్రము నుండి వేరుపరచబడిన తర్వాతే ఉప్పు తయారైనట్లుగా లోకము నుండి వేరుపరచబడిన వాడే క్రైస్తవునిగా మార్చబడుతున్నాడు. ఈరోజు ప్రియులారా, లోకము క్రైస్తవుడు రెండు లిమితమే. అర్థం కాల? ఎక్కడో కాంగా ఎక్కడో కాంగా. ఈ పడవ మీద ఒక అడుగు, ఆ పడవ మీద ఒక అడుగు. కోతి ఎప్పుడప్పుడు ఎగురుతుంది. కోతి శాస్త్రాలు అంటారు కదా. వీలైతే ఈ కొమ్మ మీదే ఉంటుంది, లేకపోతే గబాలను ఎగిరి ఆ కొమ్మకి వెళ్తాం. లోకంలో మనం చూస్తాం, పార్టీలు ఉన్నాయి కదా. ఏ పార్టీలు అయ్యి? రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు ఏం చేస్తారు? రాజకీయ పార్టీలు ఉంటే కుదిరితే ఇక్కడ ఉంటాం, లేకపోతే సురక్షితమే జీవన్ ఏదో ఒక పార్టీ చేరిపోతుంది. అట్లాగే ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, మీరు లోకమునకు వేరై జీవించాలి. కాని ప్రియులారా, మనలను దేవుడు ఉప్పుతో పోలిస్తే ఆ ఉప్పుకు సరిపడగలిగిన పరిస్థితి మన జీవితాల్లో ఉందంటే లోకమునకు వేరై జీవించే స్థితి మనలో లేదు. ఎందుకో చెప్పనా? మనకది కావాలా, ఇది కావాలా, ఆ స్థితి కావాలా, ఈ స్థితి కావాలా, అవా కావాలా, బవ్వా కావాలి, అన్నీ కావాలి. గడ్డి కావాలి, గాదం కూడా కావాలి. హల్లెలూయా. అర్థం కావట్లే? ఏది కావాలా? ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్తా. నా పెద్ద కొడుకు పెళ్లి చేస్తున్నా. నేనెవరిని నీకు తెలీదా అని బాకండి. నేనెవరినండి? నేనెవరిని? పాస్టర్ గారిని కదా. సరే, కొడుకు పెళ్లి చక్కగా చేశాం, ప్రార్థనా పూర్వకంగా చేశాం. ఓ 10 మంది పాస్టర్లు వచ్చారు. చక్కగా మంచిగా ఘనంగా దేవుని కార్యం జరిగింది. సాయంత్రం పూట ఏం చేశాం? కుర్రోళ్ళు కదరా, కొంచెం పార్టీ చేసుకొని డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎంతది?
కొంతమంది మీలో కూడా తమతో అరే అరే పాస్టర్ గారు డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు సమ్మతించే వాళ్ళు కూడా ఉంటారు. చెమ్మా చెక్క చెరలేసి మొక్క బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది. ఈ బ్యాచ్ పర్లేదులే పాస్టర్ గారే పెడితే మనం వెళ్ళకపోవటం ఏంటి అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకొక తెగ అదే యాంది చిత్రం పాస్టర్ గారు అయ్యుండి ముందు నువ్వే అంటావు కదా. చూడండి, పాస్టర్ గారు అయ్యండి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టడం గురించి ఇదేందమ్మా ఈ చిత్రమా, ఇదేందమ్మా ఈ చిత్రం అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా లేకపోతే గమనించండి. అందుకనే దేవుడు అంటున్నాడు, సముద్రము నుండి ఉప్పు ఎలాగైతే వేరుపరచబడి తయారవుతుందో అదే రీతిగా ఒక క్రైస్తవుడు లోకము నుండి వేరుపరచబడితేనే అతడు క్రైస్తవునిగా మార్పు చెందుతాడు. లోకము నుండి వేరుపరచనంత కాలం నీవు లోకానికి ఉప్పువు ఎన్నటికీ. అర్థం కాల? లోకానికి అన్నటికి ఉప్పువు కాదు. ఎందుకని? ఇదిగో నీకు అన్నిటిలో పాలుండాలి, అన్నిటిలో వంతుండాలి, అన్నిటిలో పంతన ఉండాలి. అన్ని నీ నెత్తి మీదే పెట్టుకొని కరగా. అందుకనే నీవు లోకమునకు వేరే జీవించనంత కాలం నీవు లోకమునకు ఉప్పువు కానే కాదని. అందుకని ఒక మాట దేవుడేం చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వస్తే అక్కడ ప్రియులారా 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం దేవునికి స్తోత్రం 14వ వచనం నుండి చదువుతారా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలు తేమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పోలిక ఎక్కడిది? ఏమండి? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు, అందుకే దేవుడిలాగు సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తుందా? చెప్పరే, పొత్తుందా? పొత్తుందా? పొత్తుందా లేదా? అందరం మనుషులమే కదండి, మనుషులు కాదని ఎవరు అన్నారు? అందరం మనుషులమే. కాని ప్రియులారా, నీ పరిస్థితిని బట్టి, నీ క్యారెక్టర్ను బట్టి, నీ నోటి మాటను బట్టి, నీ నడవడికలను బట్టి ప్రతి విధమైన పేరు ఒకళ్ళకు వస్తుంది, ఒకళ్ళకు పోతుంది. కారణం మన నడిపింపు విధానాన్ని బట్టి. మన నడిపింపు విధానాన్ని బట్టి వేరుబాటు అంటే అర్థం ఏంటో చెప్పనా? అపోస్తలుల ఉపదేశంలో 12 మెట్టులు ఉన్నాయి. 12 మెట్టులు. ఈ 12 మెట్టుల్లో ఒక అనుభవం ఏంటంటే వేరుబాటు జీవితం. ఏంటది? అది వేరుబాటు అంటే ఎలా? భర్తకు భార్య వేరై, భార్యకు భర్త వేరై, ఇలా కాదు. పిల్లలకు తల్లిదండ్రులు వేరై, తల్లిదండ్రుల నుండి పిల్లలు వేరై. లోకంలో ఉన్నప్పుడు రాక్షసుడు కొన్నాను, భార్యని హింసించేవాడు కొన్నాను, ప్రతిదానికి అని అలుగుతా ఉన్నాను అనుకోండి. ఎవరు మా ఇద్దరు చచ్చినాడు ఇది ఎప్పుడు చెప్పో అనుకుంటారు. లేదు, ఆడోళ్ళకి ఎక్కువ గొనుకుడు రోగం ఉంటుందంట. మా ఇద్దరు ఎప్పుడు పౌరస్ పేరు మాతో వచ్చిన అన్నట్టుగానే వస్తుంది వాళ్ళకి.
ఆ? గమనించండి. ఏమన్నా అంటానికి నువ్వేం చేస్తాన్నా? ఏం చేయకుండానే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి? తర్వాత రక్షణ పొందిన తర్వాత కూడా అదే స్థితి కొనసాగితే ఏమండి? రక్షణ పొందిన తర్వాత కూడా చెప్పరేవండి అమ్మా. రక్షణ పొందిన ఆడోళ్ళు ఉంటాడు, భర్తే తన కోశత్తాపేక అన్నారు అనుకోండి, యా మార్పు వచ్చింది ఏమలో? నువ్వు లోకానికి ఉప్పు కదా, వేరుబాటు జీవితంలో ఉండాలి కదా. అప్పుడు ఎలా ఉన్నావు? అప్పుడు రాక్షసికి చెల్లిలాగున్నావు, ఇప్పుడు నాయనమ్మలాగా మారావు. ఏముంది? ఏమి లేదు. ఏమండి? ఇప్పుడు ఒకప్పుడు ఏమండి మోతి ఎప్పుడు మరగడ తీసుకొని ఏమండి ఏదో పోగొట్టుకున్నట్టు ఒకప్పుడు ఉన్నాం. క్రీస్తుని నమ్మిన తర్వాత కూడా పేసి అలాగే పెడితే ప్రియులారా, అదే వేరుపరచబడిన అనుభవం మన జీవితంలో రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యెషయా గ్రంథములో ఒక మాట చూడండి, 57వ అధ్యాయం 20 వచనం చదువుతారా? 57:20. భక్తిహీనులు కదులుచున్నటువంటి సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలమును బురదను మైలను వెళ్ళగొక్కుతూ ఉంటదంట. భక్తిహీనులు ఎలాంటి వారట చెప్పరే? కదులుచున్న సముద్రం, పోటొచ్చినా అలలొచ్చినా కదులుతుంటది. అదేం చేస్తుంది? కింద మట్టి బురదంతటిని పెళ్ళగిస్తూ పైకి లేపుతా ఉంటది. ఏమండి? ఇదిగో వేరుపరచబడిన వాడు మాత్రం ఉప్పులాగా ఏమండి లోకానికి ఉప్పు వలె మార్చబడి నడిపించబడతాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఉప్పులో ఉన్న మొదటి అనుభవం ఏంటండి? వేరుపరచబడినది. అంటే లోకము నుండి మనము వేరుపరచబడితే మనము కూడా లోకానికి ఉప్పై చెప్పండి, ఉప్పై ఉన్నవారము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండవదిగా ఉప్పులో ఉన్న రెండవ క్వాలిటీ, రెండవ అనుభవం ఏంటంటే ఉప్పుకున్న కలర్ ఎలాంటిది చెప్పండి? బ్రౌన్గా ఉంటుందా? కాకి పావురం కథ చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి. ఒక పావురపు గుంపులోనికి కాకి వచ్చిందంట. కాకి ఎలా వచ్చింది? తెల్ల పెయింట్ వేసుకొని వచ్చింది. ఏ పెయింట్? తెల్ల పెయింట్ వేసుకొని వచ్చి పావురాల మధ్య జీవించాలి, వాటితోనే సహజీవనం చేయాలి, వాటితోనే బ్రతకాలి అని చెప్పి ఆలోచన చేసి వచ్చింది కాకి. ఆ పెయింట్ వేస్తుంటే ఆ బకెట్లో మునిగి వచ్చిందంట. ఒకడు పెయింట్ వేస్తుంటే ఎక్కిరి ఆ బకెట్లు పడి వచ్చిందంట పావురాల మధ్యకి. ఎవరో నువ్వు అన్నారంట ఈ పావురాలు. నేను కూడా పావురాన్నే అన్నంట ఈ కాకి. అదేంటి నీ ముక్కు అంత పొడుగుంది, నీ తలక ఎంతలా ఉంది, నీ రెక్కలు అంతంత పెద్దగా ఉన్నాయి, నీ తోక అలా ఉందేంటి అని అన్ని ఆరాలు అడిగితే మా దేశంలో పావురాలు ఎలాగే ఉంటాయి అన్నంట ఈ కాకి. హల్లెలూయా. ఏం చెప్పింది? మా దేశంలో పావురాలన్నీ ఇదే లెక్కలో ఉంటే మీ దేశం పావురాన్ని కాదు, నేను వేరే దేశపు సరేలే అనుకొని వదిలేసే.
రెండవ రోజు తెల్లారేసరికి పెట్టెలన్నీ ఏం చేస్తాయి? కాకులు కావు కావు అంటాయి, పక్షులు కిలకిలలాడతాయి, పావురం గుర్రు 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 అంటది. సరే, తెల్లారేసరికి పావురాలేమో వేరు గరిస్తే కాకేం చేసింది? క్యా క్యా నరిసింది. ఓష్ నువ్వు పావురం అన్నావు, నువ్వేంది పొద్దున్నే ఈ రకం మాట్లాడుతున్నావు అందట. మాట్లాడుతున్నావు అనేసరికి ఇప్పుడు ఈ పావురాలది కాకందంట, మా దేశములో పావురాలన్నీ ఇలాగే అరుస్తాయి. ఏమండి, ఇలాగ అరుస్తాయి అందట. సరే, రెండో రోజు ఏం చేస్తానే, ఈ రాళ్ళు రప్పలేరుకు తెల్లాక తిరిగి బాధేసి పక్కన ఒకటి చచ్చిపోతే చచ్చిపోయిన కుళ్ళిపోయిన శవం మీద పడి పీక్కు తింటా ఉందట. ఈ పావురాలు చూసేవరే, దీన్ని మొదటి నుండి కనిపెడతానున్నాను, ఇదేదో రాంగ్ డిసిషన్ గా ఉంది, ఇది పావురం అంటుంది. పావురాలు ఎప్పుడు చచ్చిన వాటి జోలు వెళ్ళవు, అసలు మాంసమునే తినవు కదా, రాళ్ళు రప్పలు లేకపోతేయో ఇత్తనాలు తింటాయి కదా అని చెప్పి వెళ్ళి అన్ని సభ ఏర్పాటు చేసి పెట్టి మాట్లాడుతున్నాయి. అంటే ఏంటి, నువ్వు పావురం అన్నావు, అలా అరిచావు, తిండేమో మా తిండి తినకుండా సచ్చిన కలేబారాలు తింటున్నావు అని చెప్పి అడిగితే, మా దేశంలో మేత లేదు, ఇదే మా మేత అందంట. అది ఎన్ని రంగులు పూసి ఎన్ని మాయ మాటలు చెప్పిన ఆఖరికి ఏం తెలియదు, దేవునికి స్తోత్రం, వర్షం బేబచ్చంగా కొట్టిందంట. కలరంతా ఏమైపోయింది, పోయింది, దీని బతుకు బయటపడిపోయింది. అట్లాగే ఇప్పుడు ఉప్పు రెండవదిగా తెల్లగా ఉంటది. తెలుపు అనేటువంటిది పరిశుద్ధతకు సాదృశ్యం. తెలుపులో ఉన్న అనుభవం, తెలుపులో ఉన్న ప్రత్యేకత, తెలుపుకున్న ప్రతి విధమైన పరిస్థితి దేనికి సూచనగా ఉంది అంటే ఇదిగో పరిశుద్ధతకు. ఇప్పుడు ఉప్పు పరిశుద్ధత కలిగిన అనుభవమును చూయిస్తుంది. ఇప్పుడు క్రైస్తవుడు కూడా ఏ స్థితిలో ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలా, పరిశుద్ధతలో నిలిచి ఉండాలా. ఏమండి, పరిశుద్ధత లేకపోతే వాక్యములు అంటాడు కదా, పరిశుద్ధత లేకుండా దేవునిని ఎవరును చూడలేరు. మరి పరిశుద్ధత క్రైస్తవునికి ఎంత ప్రాముఖ్యత అంటే, పరిశుద్ధత లేదు, నా గిరిశుద్ధత లేదు. ఎవడికి కావాలి పరిశుద్ధత? లోకంలో ఉన్నంతకాలం పరిశుద్ధత ఏమన్నా కూడి పెట్టిద్దా, తిండి పెట్టిద్దా, ఇల్లు మేడలు ఇచ్చిద్దా, బంగారపు వైడూర్యాలు ఏమని ఇచ్చిద్దంటే, నీ ముఖం దేవుడు అంటాడు, నీ పరిశుద్ధత పరమునకు చేరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమంటే ఇక్కడ 4 రోజులు బలపాఠానికి ఎలాగ ఆడుకుంటే అక్కడ 10 రోజులు యుగాయుగాలు అక్కడ ఉండాలి. అక్కడ ఉండాలంటే ఏం కావాలి నీకు? ముందు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధత ఎందుకు కావాలి? లేవియా పుస్తకములో ప్రభుల వారు అంటాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున నా ప్రజలైన మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. ఏమంటే 20వ అధ్యాయంలో 26వ వచనములో లేవియా పుస్తకం 20:26 అంటాడు కదా, యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక మీరు నా వారై ఉండునట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వారై ఉండాలంటే మనకేం కావాలా? పరిశుద్ధత కావాలి. ఎఫెసీ పత్రికలో కూడా ప్రభు చెప్తూ సంఘమును ఏమండి, సంఘమును పెళ్లి కుమార్తెగా పోల్చి అపోస్తుడైన పౌలు రాస్తూ అంటాడేమనంటే, ఇదిగో
సంఘములో ఏముండకూడదంట? కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. అదే సంఘముగా ఉండాలంట పరిశుద్ధమైన సంఘము. అంటే పరిశుద్ధతకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు? పరిశుద్ధతకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు చెప్పరే? పరిశుద్ధకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడండి? మరి ఇప్పుడు ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలంట? ఉప్పు ఎలాగైతే తెల్లగా ఉంటుందో ఎండలో పోతే దాని తెలుపు ఇంకా మెరుగుపరచబడుతుంది. దాంట్లో ఉన్న మట్టి మసి మొత్తం యేసునామములో క్రిందకి వెళ్ళిపోదు. ఎండలో పోయండి ఉప్పుని, ఏమండి ఎంత తెల్లగా వస్తుందో. ఇప్పుడు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కలిగి ఉంటే మీరేమవుతారంటే లోకమునకు ఉప్పై, లోకమంతటికి మనము ఉప్పై ఉన్నాం. పరిశుద్ధత అంటే పరిశుద్ధత కావాలి, శరీర పరిశుభ్రతే కాదు. కొంతమంది శరీర పరిశుభ్రతను మీదే దృష్టి ఉంచుతాడు. రోజుకు 2 సార్లు స్నానం చేసామా, పౌడరో పేరిల్లవయో సెంటో కొట్టుకున్నామా, పక్కనోడికి చెమట గబ్బు రాకుండా నిలుచున్నామా, ఇదే కావాలి కొంతమంది. మరి హృదయ శుద్ధి దేవుడి ఎరుగు. స్తోత్రం. దేవుడు కోరుకుంటున్న శుద్ధి ఏమిటో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. హెబ్రీ పుస్తకము 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవ్వడును చూడలేదు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఈ మాట చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం. ఎట్లా అంటున్నాడు? అందరితో సమాధానమును. రెండవది సమాధానం అంటే ఉండొచ్చు. మరి పరిశుద్ధత అంటే ఏంటో? సమాధానం అయితే యాయ్యా అని వెళ్ళిపోవచ్చు, అమ్మ అని వెళ్ళిపోవచ్చు కదా. పలకరిస్తే సరిపోయే సమాధానంగా ఉన్నట్టే. పలకరిస్తే సరిపోయే. మరి పరిశుద్ధత ఏమిటో? ఇప్పుడు మన సంఘం ఉంది కదా, సంఘంలో ఎంతమంది ఉన్నాం కదా, ఎంతమందిలో ఎంతమందికి సమాధానం ఉంది? అందరికీ సమాధానం ఉంది. మరి పరిశుద్ధత ఇది కదా పాయింట్. పరిశుద్ధత ఏంటి? నీకు నాకు పడదు, నీకు నాకు పడదు అనుకున్నావు. రోహిణమ్మ గారికి నాకు పడదు. అయినా సరే దేవుని బిడ్డలం కనుక సమాధానం కలిగి ఉండాలి. అమ్మా రోహిణమ్మ గారు ప్రైజ్ లార్డ్ అండి అన్న. ఆయా ప్రైజ్ లార్డ్ అంది. ఎంతవరకు బాగానుంది. ఆమెను దాటిన తర్వాత సైతాన్ ఎప్పుడు చచ్చిపోతుంది అట్ట ఎట్ట అని చెప్పి పరిశుద్ధత లేని మాటలు అంటే కనబడేది ఒకటి, కనబడే ఫీలింగ్ ఒకటి, లోపలంతరంగములో ఉండేది మరొకటి కదా. ఇది పరిశుద్ధతేనా? పక్కనోడు పైకి వస్తున్నాడు అనుకో, ఈడినేదో ఒక విధంగా కిందకు దించాలి అనుకోవడం చెప్పరే. ఇద్దరు కోడళ్ళు ఉన్నారంటే ఒక కోళ్ళు చెవు కమ్మీలే కొందనుకో, ఏమండి దానికి కొనిచ్చాడు, నువ్వు నాకెప్పుడు కొనిస్తా అంటే లోపలేముంది? అసూయ భావం, పరిశుద్ధత లేని స్థితి. ఏమండి పక్కన తోడు కోడలు డబల్ కాటు కొందంటే 3 కాటు కొనాల.
అంటే పక్కనోళ్ళు బాగుంటే చూసి వారవలేనితనం కూడా పరిశుద్ధత లేకపోవటం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది ఎంతమందిలో లేదంటారు? ఉన్నదే అది. లేనిదేమిటో చెప్పలేం కానీ ఉన్నది మాత్రం ఎక్కువ శాతం అది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పైకి ప్రేమగా చాలా అయ్యా బాగున్నావా అని పళ్ళన్నీ బయట పెట్టి నవ్వావు అనుకో, అయ్యో నిజమే భలేగా ఉన్నా, భలే మాట్లాడు. లోపల ఇప్పుడు అదే చెప్తున్నాడు పౌలు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేనివాడు పరమునకు చేర్చబడలేడు, ప్రభువుని చూడలేడు. కనుకని ఇప్పుడు మనలో ఏముండాలి? సమాధానం ఉండాలి, సేమ్ టైం ఇంకొకటి పరిశుద్ధత ఉండాలి. ఏమండి, చాలా మంది పైకి భక్తి గలవారుగా కనిపిస్తారు, పైకి మాత్రమే భక్తి కనబడుతుంది, పైకి మాత్రమే పరిశుద్ధత కనబడుతుంది, పైకి మాత్రమే అన్నిటి బలేగుంటుంది. లోపల మాత్రం మేడి పండు చూడు, మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడు, అంత పురుగులే. చెప్పండి. మొన్న ఈ మధ్యకాలంలో ప్రియులారు తెనాలి ఒక పని మీద వెళ్తూ వేరే వాళ్ళకి కొద్దిగా ఆపరేషన్ చేసి ఉంటే కొద్ది కాయలు తీసుకెళ్ళాలని బయలుదేరా. అప్పటికి డైట్ చేస్తాను అన్నా. మా కాయ తిన్నామన్న యాప్లికేట్ బలేగొందో చూడడానికి. ఎర్రగా ఊరి బాబు అసలు ఏమీ కనపడలేదని కొంచెం దూరం వెళ్ళి అట్టనే లేక మొత్తం లోపలంతా కులిపోయి 70 రూపాయలు అనుకుంటా కాయ. 70 రూపాయలు ఏమైపోయినాయి చూడండి. అంటే పైకి కనబడేదంత పరిశుద్ధత కాదు, అర్థం కావట్లా. లోపల ఎలా ఉంది, లోపల ఏ స్థితిలో ఉన్నావు. దేవుడు చూసేది కూడా పైన చూడ్డో, మనవలే చూడ్డో, ఏం చూస్తాడు? అంతరంగమును చూస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకనే ఉప్పు తెల్లగా ఉంటుంది కాబట్టి నువ్వు బయట లోపల కూడా పరిచయులతో దేవుడు మాట్లాడుతూ, శాస్త్రులు పరిచయులు ఒకరోజు ప్రభువుని విందుకు పిలిచారు. విందుకు పిలిస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ మాట చదవద్దు కానీ నేను చెప్తాను వినండి. ఏమండి, సరే విందుకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు వెంబడి వెళ్ళిన శిష్యులు కడుగుకోని చేతులతో భోజనానికి కూర్చుంటే ప్రభుని వాళ్ళు వచ్చి పరిచయులు, శాస్త్రులు పరిచయులు అడుగుతారయ్యా, నీ శిష్యులు ఎందుకని కడుగుకోని చేతులతో భోజనానికి కూర్చున్నారు అంటే, ప్రభు అక్కడ ఒక మంచి మాట అన్నాడు. ఇలారా, మీరు వెలుపటి భాగం, పల్లెము వెలుపటి భాగము మాత్రమే శుద్ధి చేస్తారు మనకలాగా. ఎట్టా? పొద్దున్నే ఎవరైనా లెగుతారు, ఆడపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో కొంతమందిని చూస్తాను. పొద్దున్నే లెగంగానే పళ్ళు దామరు ఏమందారు వెళ్ళిపోయి అద్దం కాడికెళ్ళి ముందు చూసుకొని తల మంచిగా దూకొని ముందు పరిగెత్తుకుంటా ఏమంటే వాష్ బేసిన్ కాడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ సబ్బు తీసుకుని ముఖం ముందు మొత్తం చెప్పరే బాగా తోమి కడుగుతారు. ఆ పాసి పళ్ళు అలాగే ఉంటాయి, పళ్ళు కూడా దోమరు. అట్టాగొచ్చి మళ్ళా ముఖం మాత్రం ఫ్రెష్గా చెప్పరే, ముఖం మాత్రమే ఫ్రెష్గా కనపడాలి. హల్లెలూయా. మనం ఎంత నేను కొంతమంది దగ్గర రండి, చూడండి, కొంతమంది
కొంతమందిలో నేను చూసిన విషయం చెప్తున్నా. ఎంత మంచి బట్టలు వేసుకొని, ఎంత మంచి చెట్టు కొట్టిన, ఎంత మంచిగా ఉన్నా సరే కొంతమంది మాట్లాడేటప్పుడు నోరు కూడా ఏమవుతుంది, దుర్వాసన. పక్కన కూడా ఉంచోలేదు. అందరితో వస్తుంది మ్యాక్సిమం. రానటువంటి వారు ఏదో వేళ్ల మీద లెక్కయ్యొచ్చు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ముక్కులోనే మూతి పెట్టి మాట్లాడతారు కొంతమంది. ఆ వాసన తట్టుకోలేవు. యేసు రక్తమే జయం. చూడండి, అట్లాగే కేసు వరకు అడగటం కాదు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, శాస్త్రులారా, పరిచయులారా, మీరు పల్లెము వెలుపటి భాగమున గడుగుతున్నారు, లోపట అట్లాగే ఉంది. మొత్తం తిన్న కంచం తిన్నట్టే. మరేం శుభ్రం చేయాలి? ముందు లోపల బయట రెండు పక్కల శుభ్రం చేయాలి. లోపలదేమో అలాగే ఉంచి బయటిది మాత్రం యేసు రక్తమే జయం చేయటం కాదు. స్తోత్రం కలుగునుగాక. ఏమండి? అందుకని ప్రియులారా, నేను అంటాను, దేవుని సన్నిధిలో రెండవది ఉప్పు తెల్లగా ఉంటుంది. అది పరిశుద్ధతకు సాదృశ్యం. ఉప్పులో తెలుపు ఎలాగైతే పరిశుద్ధతకు సూచనగా ఉందో, మన జీవితాలలో కూడా పరిశుద్ధత అలాగూ అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడవదిగా చూడండి, ఉప్పులో మూడవ అనుభవం, ఉప్పు సారము కలిగింది. సారం అంటే ఏంటి? సారము సారం అంటే ఏంటి? సారవంతమైన భూమి. ఆ భూమి వల్ల ప్రయోజనం ఏంటి? మంచి పంట. చెప్పరే, చెట్టు సారవంతమైనదైతే కుదరదు. ఆ భూమి ఏమవ్వాలా? సారవంతముగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాట చదవండి. ఆ మాట చదివితే ప్రియులారా, లూకాసు వార్త 14:34-35 వచనాలు చదవండి. అక్కడ చక్కగా చదువు. 34-35. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైనదైతే దేని వలన దానికి సారము కలుగును? ఏమండి? భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవి గలవాడు వినుగాకని వారితో చెప్పాను. అదే మాట మార్కు సువార్త 9. మార్కు సువార్తలో కూడా చదవండి. మార్కు 9:49-50. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైనదైపోతే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఉప్పు మంచిదే గాని దానిలో సారం అనేది లేకపోతే, అది సారము కలిగినదో సారము లేనిదో ఎలా తెలుస్తుంది? కొన్ని వంటకాలు ఎంత ఉప్పు వేసినా చెప్పరే. ఎందుకని? దానిలో సారము. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఉప్పు సారమున్నదో లేదో ఎలా తెలుస్తుందంటే నిప్పు వలన తెలియపరచబడదు. ఎలా? ఉప్పు బాగా మంచి సారము కలిగిందైతే నిప్పుల్లో వేసామనుకో, చెట్ 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 అని పేలుతుంటది.
అదే సారమంతా పోయిందనుకో, నిప్పులో వేసిన తుస్సు టపాకాయలు ఉంటాయి, తుస్సు అని పగిలిపోతుంది. అర్థమవుతుందా? టపాకాయలు ఒక్కొక్కటి వేగి పేలితే చెవులు కూడా దబ్బిళ్ళు వేసుకుపోతుంది. ఒక్కొక్క టపాకాయ ఎట అని ఆపట్టే తుప్తా అంటుంది. దాన్ని ఏమంటారు? తుస్సు టపాకాయ ఏదో చెప్తారు దాన్ని. ఏమన్నా చూడండి. అట్లాగే ఉప్పును నిప్పులో వేస్తే అది సారము కలిగినదో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఉప్పు సారము కలిగినదిగా ఉన్నట్లుగా ఏమండి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో, విశ్వాసపు జీవితంలో నీ విశ్వాసము, నీ దేవుని ఎడల నీకున్న నమ్మకము సారవంతమైనదా నిస్సారవంతమైనదా ఏమండి అనేది ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు నిజమైన సారము కలిగిన దైవ భక్తిలో ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? ఏ ప్రలోభాలకు లొంగిపోవు, దేనికి లోబడిపోవు, ఏ విషయాల్లో కూడా చెప్పరే. సారమే లేకపోయిందనుకో, సారమే లేకపోయిందనుకో ఏమవుతుంది? ప్రతి కార్యానికి కొంతమంది ఏం చేస్తారు? అదే ముందు చెప్పాను నేను. ఇప్పుడు నేను సేవకుడిగానున్నాను కదా, సేవకుడినైన నేను ఏదైనా తిరణాలు పెడితే తిరణాల్లోకి వెళ్ళి కుంకుమ పొలం కొట్టుకొని వాళ్ళతో పాటు డబ్బులు కొడుతుంటా, డబ్బులు ఎగిరాను అనుకో, అన్నిటికీ లోబడి చెప్పరే. లేకపోతే ఎవరన్నా ఇల్లు నిర్మించుకుంటా, అయ్యా శంకుస్థాపన చేయాలి, ప్రార్థన చేద్దురా అన్నారు. సరే ప్రార్థన చేయటానికి వెళ్ళాను. పాస్టర్ గారు ఒక కొబ్బరికాయ కొట్టండి అన్నారు అనుకో, ఏం కొట్టాలి? కొబ్బరికాయ. ఇప్పుడు దానికి లోబడిపోయినట్టే కదా. సారము లేనివాడు ఏం చేస్తాడు? లోబడిపోతాడు. సారము కలిగిన వాడు ఎన్ని ఉపద్రవాలు వచ్చిన, ఎన్ని అడ్డంకులు వచ్చిన ఏం చేస్తాడంటే ఏమండి నిలబడగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి ఉప్పు నిస్సారమైనదైతే దాని బ్రతుకు ఎందుకు పనికిరానట్టుగానే మనం కూడా మన విశ్వాస జీవితంలో పనికిరాని విశ్వాసంతో మన జీవితాలు ఉంటే ఏమండి ఎలా చెప్పుకుంటారు తెలుసా? ఎలా చెప్పుకుంటారు? ప్రార్థనకి వెళ్తున్నావు, నీ బతుకు బడ, నీ బండ బడ, ఎన్నో మాటలు చెప్తారు. ఎందుకు ప్రార్థనకి వెళ్తావు? ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఏదన్నా చిన్న పొరపాటు కానీ పొరపాటు లేకపోయినా ప్రతి పనికి మళ్ళీ ఉన్నోట పాస్టర్వేనా. నిన్న ఒక చిన్న సాదృశ్యం జరిగింది, చెప్తాను వినండి. ఆయన ఒకప్పుడు పాస్టర్గా చేశారు, మరి ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు పాస్టర్. కొంత ఏదో ఒక కార్యక్రమం జరిగింది, ఒక పిల్లోడు అతని వల్ల చంపబడ్డాడు కాబట్టి దాన్ని చేసేసారు. సరే మమ్మల్ని ఇద్దరిని ఒక కూడికి పెట్టుకుంటూ పిలిచారు. సరే వెళ్ళు. నాకు మేనత్త కల్లుడు అనమాట, నా మేనత్త యొక్క అల్లుడు ఆయన. ఆయనకి మాట్లాడటం కుదరదు. ఏం కుదరదు? మాట్లాడటం కుదరదు. సరే పాస్టమ్మ గారు ఏం చేసిందంటే, మావయ్య నువ్వు ఎన్ని వరకు చదువుకున్నావు అని అడిగింది. ఆ కాలంలో బాగానే చదివాడు అమ్మాయి. నేను బాగానే చదివాడు, బిఈడి దగ్గర ఏదో ఎంబీఏనో ఏదో చేశాడు. నేను అన్నాను, ఇప్పుడు ఆ మేనత్త కూతురు నాకు వదిన, ఆ రోజుల్లో ఏమైనా చేసుకోవటానికి అసలు అవకాశాలే లేవు. ఆమె సన్నగా చక్కగుండేది, అందుకనే చేసుకున్నాడు. చదువును బట్టి అయితే చేసుకోకపోయేవాడు అని అన్న. దీంట్లో ఎంత తప్పు? ఈయన బాగా చదువుకున్నాడు, ఆమెను ఎందుకు చేసుకున్నాడంటే
చదువు లేకపోయినా చక్కదనం ఉందని చేసుకున్నాడు. చక్కదనం వద్దు, చదివే కావాలనుకుంటే ఏమో ఈయనకి భార్య అయ్యేది కాదని చెప్పాను. ఆయన అంటున్నాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు పాత్రవేనా? ఒరి బాబు నేనేమన్నాను నాయన, ఏమన్నాను? చూడండి, అంటే ప్రతి పనికి మాలిన ఉన్నట్టు వచ్చేది అది. ప్రార్థనకి వెళ్తానా, ప్రార్థనకి అంటారు ముందు. అందుకనే వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రైస్తవులంట వార్తాపత్రికల వంటి వారట. ప్రతి ఒక్కడు మనల్ని ఏం చేస్తాడు చెప్పరే? ఉదయం 6 ప్రతివాడి చేతిలో పేపర్ ఉంటుంది, ఒక చేతిలో టీ కప్పు ఉంటుంది. ఇది తాగుతా పెద్ద బిల్డప్గా చదువుతుంటాడు. ఎట్లా ఇడేదో ప్రపంచాన్ని ఉద్ధరించేసినట్టుగా. స్తోత్రం కలుగును కాక. నిజం, ఒక్కొక్కడు బిల్డప్లు తెచ్చిడు, బిల్డప్లు పాడైపోను. ఈ చేతిలోనేమో పేపరు, చేతిలోనేమో టీ కప్పు. అసలు ఎంత సీరియస్గా చదువుతాడు. మరి దాంట్లో ఉన్న బొమ్మలు చదువుతాడో చదువుతాడు తెలియదాడు. వీడి తెల్లారేపాటిగా ఇవన్నీ మార్చేసినట్టుగా ఎంత బిల్డప్ ఇస్తారని కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనల్ని చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము సారము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఉప్పు ఎలాగూ సారము కలిగినది ఉందో అలాగూ మనం కూడా సారము కలిగిన వారు. నిస్సారమైతే మనం ఏమైపోతాం? ఏమండి? బయట పారవేయబడి ఉప్పు తొక్కబడినట్లుగా మనము కూడా తొక్కబడి అవమానపు పాలై నిందల పాలై ఎందుకు పనికి రాకుండా హల్లెలూయా. ఏమండి? 4వదికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇంకా 4-5 మాటలు ఉండు. ఏమండి? సమయం చాలదు కాబట్టి నేను ముగిస్తాను. 4వ మాటగా ఉప్పు ఏమి ఇస్తుందంటే రుచి కలిగినదిగా ఉంది. ఇప్పుడు ఇదే మాట ఫస్ట్లో చెప్పాడు. ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పు రుచి కలిగినది. ఒక వంటకం వండితే కారం వేసాం, నూనె వేసాం, అన్ని వేసాం. అదే సామెత కూడా ఉంది కదా, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు. అన్ని వేసింది ఒక ఎత్తు చెప్పరే, ఉప్పు వేసింది ఒక ఎత్తు కదా. ఉప్పు ఏం చేస్తుందో రుచినిస్తుంది. ఇప్పుడు ప్రభు కూడా అదే మాట అన్నాడు. ఏమనంటే ఉప్పు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎందుకనంటే లోకమంతటికి ఒక రుచి కలిగిన పదార్థముగా మనము ఉన్నాం. ఏమన్నా? అందుకనే లోకమునకు రుచి కలిగిన పదార్థము మనం. అందుకనే ఉప్పు రుచినిస్తుంది. ఏమండి? ఇక్కడ వాక్యములో చూడగలిగితే కొలస్సీ పత్రిక 4:6 చూడండి. ఆ ఒక్క మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 4:6, 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎట్టంట సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి? మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు రుచి కలిగినది. ఆ రుచిని దేంతో పోల్చాడు? మన సంభాషణతో, మన మాటలతో. కొంతమంది ప్రియులారా కర్రు కాల్చి వాత పెట్టినట్టే మాట్లాడతారు. కొంతమంది మాటలు ఎంతో బాధ కలిగిస్తాయి. కానీ ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలట చెప్పరే? ఎంత పెద్దోడైనా చాలా వినయంగా మాట్లాడాడండి. ఎందుకని? పెద్దరికం.
కొంతమంది పెద్దలు ఎంత ఎదిరిపోటు ఉంటుందో, కొంతమంది కుర్రోళ్ళలో ఎంత పోకడు ఉంటుందో, మాట్లాడేది ఎలాగూ మాట్లాడాలో ఇంతవరకు కొంతమందికి తెలియదు. పాస్టర్ గారు వందనాలు అన్న, ఏమంటే పాస్టర్ గారు వందనాలండి అన్నదానికి ఎంత తేడా ఉంది. మాటలాడటం అంటే మన మాట ఎలా ఉండాలట, ఉప్పు వేసినట్లు. అబ్బా ఎంత బాగుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి మన సంభాషణ, మన మాట్లాడే మాట, ఏమండి కోపములు ఉన్న, బాధలు ఉన్న, వేదనలు ఉన్న, ఏ సమస్యలు ఉన్న, ఏ స్థితిలో ఉన్న మన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండ. కారం పోసిన బాధ లేదు. ఏమండి ఇంకా అన్ని రకాలైన పదార్థాలు వేసిన బాధ లేదు. ఉప్పు వేయకపోతే ఏమండి, కారం తక్కువ వేసినా, నూనె తక్కువ వేసినా, ఉప్పు అనేది సమానంగా లేకపోతే ఆ కూర రుచే పోతుంది. కాబట్టి మన సంభాషణ రుచి గలదై ఉండాలి. మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అమ్మ బాగున్నావా, అయ్య బాగున్నావా, యారా బాగున్నావా అనాలా? అలాగూ మన సంభాషణ చాలా మంచిది కూడా. మనం దేవుని బిడ్డలం కనుక దేవుని బిడ్డల మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. లేకపోతే మన క్రైస్తవులకు తగిన స్థితి మనలో ఉండదు. ఐదవదిగా ప్రియులారా, ఉప్పు శుద్ధి చేస్తుందంటే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, చదవద్దు కానీ ఏమండి ఉప్పు శుద్ధి చేసేది. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, నువ్వు పుట్టిన దినమున నీకు నీ నాభి సూత్రం కోయబడలేదు, నీకు వస్త్రం చుట్టలేదు, ఉప్పు రాసి నిన్ను శుద్ధి చెయ్యలేదంట. అంటే ఉప్పు ఏం చేస్తుంది? శరీరమును శుద్ధి చేస్తుంది. ఒకవేళ గాయములను కూడా కట్టగలుగుతారు. ఉప్పుకున్న స్థితి అది. ఏమండి ఆరవదిగా మనం చూడగలిగితే ఉప్పు ఏం చేస్తుంది అంటే బాగు చేస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. బాగు మారా ప్రియులరా, చేదు జలములు ఎలీషా కాలంలోనే కదా. రాజుల గ్రంథం 2వ అధ్యాయం 21 వచ్చారు. అక్కడ ఏమండి 2 రాజులు 2:21. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి చూడండి, ఉప్పు బాగు చేయగలిగినది. ఏమండి 7వదిగా ఆఖరి మాట, ఉప్పు నిబంధనకు సాదృశ్యం. పూర్వకాలములు అనగా మన పితరుల కాలంలో లేవియాకాండం ఒక్క మాట చూడండి, అది కూడా లేవియాకాండం 12:13. రెండు 13 ఉప్పు చేర్చాలి. అంతేకాదు 2 దినవృత్తాంతాలు 13:5, సంఖ్య 18:19 ఏమండి నిబంధనతో అని మాట్లాడతాడు. ఉప్పు దేనికి సాదృశ్యం? నిబంధన. నిబంధన అంటే ఏమండి
దేవునితో నిబంధన చేయుటకు సాధించు. 7 అనుభవాలు ఉప్పులో ఉన్నాయి. మనల్ని దేవుడు లోకమునకు ఉప్పై ఉన్నారని ఎందుకు పోల్చాడంటే, లోకము నుండి వేరుపరచబడిన, అంటే సముద్రము నుండి వేరు చేయబడిన ఉప్పు ఎలా తయారవుతుందో అలాగే ఒక క్రైస్తవుడు కూడా లోకము నుండి, లోకము సిద్ధాంతాలు, ఆచారాలు, కట్టుబాట్ల నుండి వేరుపరచబడితేనే వాడు క్రైస్తవుడు. రెండవదిగా ఉప్పు తెల్లగా ఉంటుంది, పరిశుద్ధతకు గుర్తు. అంటే ఇదిగో మన పైన పరిశుభ్రంగా కనపడటమే కాదు, లోపల కూడా పరిశుభ్రంగా ఉండాలి. చాలా మంది పైకే కనపడతారు, లోపలంతా కుల్లే. ఏమండి, పిల్లలు చూడండి, పిల్లలు ఎంత కుళ్ళు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడుకునేది పక్కనోడు తీసుకున్నాడు అనుకో, అస్సలు మళ్ళా తీసుకున్న దాకా వదిలిపించు పిల్లల నుండి. అందుకనే దావీదు అంటాడు, నేను బాల్యము నుండి, నా తల్లి గర్భములు పిండముగా రూపింపబడిన దినము నుండి నేను పాపినయ్యా అంటాడు. హల్లెలూయా. ఏమండి, ఇలాగూ ఆ ఉప్పులో ఉన్న లక్షణాలు మనలో ఉంటే మనము లోకమంతటికి ఉప్పై ఉన్నాం. రుచి కలిగిన వారికి ఉంటాం. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళలో ఒక మాదిరి ఉంది, వాళ్ళలో ఒక నియమం ఉంది. వాళ్ళు అల్లరి చిల్లరిగా మాట్లాడేవాళ్ళు కాదు, తిరిగేవాళ్ళు కాదు, గొడవలు పడేవాళ్ళు కాదు. వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పి ఒక సర్టిఫికెట్ అనేటువంటిది లోకంలో వస్తే దేవుని దగ్గర ఆటోమేటిక్గా, ఏమండి, దేవుని వాక్యంలో అంటాడు కదా, సమూయేలు మొదటి పుస్తకములో, బాలుడైన సమూయేలు మనుష్యుల దయందును దేవునిదే. మనుషుల దయ కూడా కావాలి కదా. మనుషుల దృష్టిలో నీచులుగా ఉండి దేవుని దృష్టిలో వరకు మాత్రం చెప్పరే పరిశుద్ధులుగా కనపడదాం అనుకోవటం చాలా తప్పు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలా, ఏమండి, ఆత్మీయతలు పేరు సంపాదించుకోవాలి. ఏ పేరు? 2 పేర్లే. చెడ్డదైన పేరే, మంచిదైన పేరు. ఇప్పుడు ఏ పేరు కావాలా? మంచి పేరు కావాలి. కాబట్టి ఉప్పు లోకమునకు రుచి కలిగిన పదార్థము కనుక మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా లోకమంతటికి, ఏమండి, రుచి కలిగిన ఒక పదార్థముగా మనమందరం మార్చబడి ప్రభు కృపలో ఎదుగుదుముగాక. ఆయన సన్నిధి మనందరికీ తోడై ఉంచునుగాక. అందరం